నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడు గురించి, ఆయన లీలల గురించి, వారి తత్వం గురించి వివిధ మాధ్యమాల్లో ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఎన్నో సందేహాలు మనకున్న వాటన్నిటి కూడా నివృత్తి చేస్తూ ఉంటారు. భగవద్గీత కానీ, రామాయణం కానీ, ఇటువంటి ఇతిహాసాలని మనం ఎలా చూడాలి, ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, వాటి నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఇలా పలు విషయాలు చెబుతూ ఉంటారు. ఈరోజు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం, బోల్డ్ అనే విషయాలు చర్చిద్దాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. మనం మాట్లాడుతున్నటువంటి కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి, చాలా మందికి ఉపయోగపడుతున్నాయి అవి. అందుకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మొదటిసారి నుంచి ఇంటర్వ్యూ ఫస్ట్ తీసుకున్నప్పటి దగ్గర నుంచి అప్పుడు అడిగిన కొన్ని సందేహాలు కావచ్చు, మా మనసులోని భావాలు మీతో పంచుకున్నాము, మీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఇలా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఇదిగా భావిస్తున్నాను. ప్రత్యేకించి కృష్ణుడి గురించి ఇంకా మేము తెలుసుకుంటున్నాం. ఇంత ఉందా అని అనిపిస్తోంది మీరు మాట్లాడుతూ ఉంటే. ఇవాళ కూడా చాలా సందేహాలతో వచ్చేసాను నేను. చాలామంది మీ వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో వాళ్ళ క్వశ్చన్లు కూడా అడిగారు. ఈ ప్రశ్న అడగండి ప్రభుజీని, ఈ ప్రశ్న అడగండి అని. అందులో భాగంగా ఒకటి నాకు కూడా అనిపించినటువంటి సందేహం ఇది. మనం బాగా సంతోషంగా ఉన్నప్పుడు, లేకుంటే బాగా బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు, అది దాంతోపాటుగా ఏమైనా పని చేసుకుంటున్నప్పుడు, ఏదైనా ఒక కార్యం మనం చేస్తున్నప్పుడు కానీ నిత్యం స్మరించుకునేటువంటి మూలమంత్రం ఏదైనా ఉందా? ఆ మంత్రాన్ని మనం స్మరించుకోగానే మనకి చాలా ప్రశాంతంగా అనిపించేది కావచ్చు, అలాంటివి ఏవైనా? చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. మనం ఏం చేస్తున్నా సరే స్మరించుకోవాల్సింది ఏంటి అని అంటున్నారు. మనకి శాస్త్రంలో చెప్పారు, సాంకేత్యం పారిహాసం స్తోహం హేళనమేవవా వైకుంఠనామ గ్రహణం అశేషాకహరం విదుహు అని భాగవతం మనకి చెప్తుంది అనమాట. ఏం చేసినా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరము కూడా స్మరించుకోవచ్చు అని చెప్తుంది మన శాస్త్రం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనే ఉన్నా సరే. మనకి ఒక ఉదాహరణ చెప్తాను. మనకి ఈ స్టోరీ మీరు వినే ఉంటారు. రామదాసుని ఇక్కడ మన గోల్కొండ ఫోర్ట్ లో జైల్లో పెట్టేస్తారు. పెట్టేసి ఆయనకి ఇలా ఉప్పుతో చేసిన చపాతీలు ఇస్తూ ఉంటారు. అందులో పిండి చాలా తక్కువగా ఉంటుంది, ఉప్పు ఎక్కువ వేసి మనం పెడతారు. సినిమాలో కూడా మీరు చూసే ఉంటారు ఆయనకి. అప్పుడు ఆయన చెప్తారనమాట, శ్రీరామ నీ నామం ఏమి రుచిరా అని అంటూ ఉంటారు. అంటే ఏ పరిస్థితిలో ఉన్నా, అంత బాధలలో ఉన్నా, ఎంత సుఖంగా ఉన్నా సరే మనకి ఎల్లప్పుడూ స్మరించుకోవాల్సింది ఏదన్నా ఉంటే అది భగవంతుడి యొక్క నామం. చక్కగా కృష్ణ, రామ, ముకుంద, గోవింద. మనం ఇందాక అనుకున్నట్టుగా స్నానం ఆచరించేటప్పుడు, నిద్ర లేసినప్పటి నుంచి మన సాంప్రదాయంలో చెప్తారనమాట, హరినామ స్మరణతో లేవాలి అని చెప్తారనమాట. హరి అష్టకము అని, హరి హరి అని 8 సార్లు అనుకోమని చెప్తారు. అలా ప్రొద్దున నుంచి రాత్రి దాకా మనకి నిరంతరము మన మనసులో, మన నోటిపైన ఉండాల్సింది ఏదన్నా ఉంటే అది హరినామము. ఉదయం లేవగానే ఇలా చేతులు ఇలా చూడమంటారు కదా స్వామి. కరెక్ట్, అది కూడా ఉంది మన సంస్కృతిలో. కానీ ఎల్లప్పుడూ అన్ని రకాల మంగళకర పరిస్థితులు కూడా మనకి కావాలి అని అంటే జపించాల్సింది హరినామం. అందుకే హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలోర్ నాస్తైవ 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 గతిరన్యద అని చెప్తుంది శాస్త్రం. అంటే ఈ కలియుగంలో మనం ఆనందాన్ని పొందడానికి లేదా భగవత్ ప్రాప్తి కలిగించడానికి హరినామం కంటే గొప్పదైన సాధన ఇంకొకటి లేదు. కాబట్టి మనకి బాధ వేసింది అనుకోండి, ఒక్క నిమిషం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ నామాన్ని జపం చేయటం మనకి సుఖంగా. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా గొప్ప విషయం చేసామనుకోండి, అయ్యా హరి నీ వల్లే. లేదా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, హరి నువ్వెందుకు ఇచ్చావో నీకు తెలుసు, కాబట్టి దీన్ని ఎదుర్కొనే ధైర్యం మాకు ఇవ్వండి. కాబట్టి ఏదైనా మనం కింద పడిపోయినాం అనుకోండి, అబ్బో అమ్మ. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, ఈ మధ్య మేము చూసాము, మేము ఎయిర్పోర్ట్ లో నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఒక చిన్న పిల్లవాడు పడిపోయాడు. పడిపోతే ఏమంటున్నా తెలుసా, షట్ అన్నాడు. అలాగే నేను అనుకున్నారే, దీనికంటే కింద పడితే కనీసం కృష్ణ అని ఉంటేనే బాగుండేది కదా. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో అదే మన మనసులోకి వస్తూ ఉంటుంది. మీరు చూసారనుకోండి, దాన్ని ఒకసారి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు అనమాట. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన. అయితే సడన్ గా నన్ను పిలుస్తూ ఏ మామా అని అన్నాడు. నేను అన్నా ఏంటి ఈ రోజు ఇలా అంటున్నారు అని అంటే, ఎవరో అంటుంటే పికప్ చేసేసాడు అనమాట ఆ వర్డ్. లేదా కొన్ని రోజుల తర్వాత మామ వదిలేసి గురు అనటం ప్రారంభం చేశాడు. ఎందుకు అని అంటే, ఏది ట్రెండ్ అవుతుందో, ఏది సినిమాలో చూస్తున్నామో అలా పిలుస్తూ ఉంటారు అనమాట.
కానీ అదే మనకి భగవంతుడి యొక్క నామం అలవాటు అవుతే, మనకి అజామిలుడు అని భాగవతంలో ఒక వృత్తాంతం వస్తుంది. ఆయన చాలా తప్పులు చేసిన వాడు, కానీ వాళ్ళ పిల్లవాడికి, అందరికంటే చిన్న పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నారనమాట. అయితే ఆయన చనిపోయే సమయంలో యమదూతలు వచ్చి ఆయన తీసుకెళ్లే టైంలో వాళ్ళని చూసి భయపడుతూ వాళ్ళ చిన్న పిల్లవాడిని నారాయణ అని పిలుస్తారు. అంతే, అక్కడికి విష్ణు దూతలు వచ్చి ఆయన యమదూతల నుంచి ఆయనని విడిపించేస్తారన్నమాట. విడిపించి ఆయనకి ఇంకొక ఛాన్స్ ఇస్తారు రెక్టిఫై చేసుకోవడానికి ఆయన మిస్టేక్స్ అన్ని. దాని తర్వాత ఆయనని వైకుంఠానికి తీసుకెళ్తారనమాట. అప్పుడు అక్కడ చెప్తుంది, భాగవతం చెప్తుంది అనమాట, భగవంతుడి యొక్క నామం ఎలా చెప్పినా సరే మనకి దాని యొక్క ఫలితాన్ని అనేది లభిస్తుంది. తెలిసినా తెలియకపోయినా, ఇప్పుడు చూడండి, ఒక దగ్గర గ్యాస్ స్టవ్ లో మంట వెగులుతుంది అనుకోండి, ఒక చిన్న పిల్లవాడు వెళ్ళాడు, ఏం తెలియదు, ఇలా అని చేపెట్టాడు అనుకోండి, నాకు తెలియదు కాలుతుందని, కాలొద్దు అని అంటే ఊరుకుంటుందా మంట? కాబట్టి తెలిసినా తెలియకపోయినా మనం భగవంతుడి యొక్క నామం చెప్తే దాని యొక్క ఫలితం అనేది వస్తుంది. కానీ మనస్సుతో చెప్తే, శ్రద్ధతో, ఇది ముఖ్యం, మన కాన్సన్ట్రేషన్ పెట్టి చెప్తే ఇంకెంత ఫలితాన్ని ఇస్తుంది. అందుకే కిం పునః శ్రద్ధయాన్వితం అని అంటుంది అనమాట. కాబట్టి తెలిసినా తెలియకపోయినా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మనకి ద్రౌపదీదేవి తెలుసు, మహాభారతంలో మనకి ఆ కౌరవుల సభలోకి ఈడ్చుకొని తీసుకొస్తారు ద్రౌపదీదేవి. అప్పుడు ఆవిడ తమ యొక్క ఏ స్థితిలో ఉన్నారు అని అంటే, వాళ్ళు ప్రజల ముందుకి రావడానికి, అంటే అలాంటి సభలోకి రాని పరిస్థితిలో ఆవిడ ఉన్నారు. అయినా సరే ఆవిడ భగవంతుని శరణు వేడుతూ భగవన్ నామాన్ని పలికింది, కృష్ణుడు వచ్చి రక్షించేశారనమాట. కాబట్టి అన్లిమిటెడ్ సారీని ఇచ్చేసారు. మన ఆచార్యులు చెప్తారు, ఆ నామమే చీరగా మారిపోయింది అని అంటారనమాట. కాబట్టి ఏ విధంగా ఉన్నా, మనం కష్టంలో ఉన్నా, మనం సుఖంలో ఉన్నా, మనం ఒంటరిగా ఉన్నా, చాలా ఆనందంగా ఉన్నా, లేదా తెలియని మార్గం తెలియని ఒక పరిస్థితిలో ఉన్నా, కృష్ణ రామ గోవింద హరే కృష్ణ హరే రామ చక్కగా ఆ మంత్రాన్ని జపించుకోండి. అన్ని రకాల మనసులో ఉండే స్థితులు మారిపోతాయి అన్నమాట. పరిస్థితి మారిపోతుంది. మంత్రము మనః త్రాయతే ఇతి మంత్ర, మనసుని మార్చేది, మనసునికి క్లారిటీని ఇచ్చేదన్నమాట మంత్రం. కాబట్టి అటువంటి భగవన్ మంత్రాన్ని మనం నిరంతరం కూడా మన మనసులో ఆ హరినామాన్ని జపించుకుంటూనే ఉండాలి. తెలియక మనం స్మరిస్తేనే కష్టాల నుంచి బయటపడేసే దేవుడు, తెలిసి మనసుతో స్మరించుకుంటే ఇంకా సంతోషంగా. చెప్పండి, ఆ భగవంతుడు ఏ విధంగా మనల్ని రక్షిస్తారో మనకి తెలియదు. అందులో కొద్ది కష్టమైనా మనకు ఉండొచ్చు, కానీ మనకి ముందు జరిగే ఆపదేంటో నువ్వు ఒక జీవుడిగా చూడలేవు. అది కేవలం భగవంతుడు మాత్రమే చేయొచ్చు. ఆల్రెడీ నేను కష్టాలలో ఉన్నాను, ఇంకెంత కష్టాలు ఇస్తాడు అన్నప్పుడు ఒక విషయం ఆలోచించండి, భగవంతుడు ఎవ్వరికి కష్టాలు ఇవ్వరు. భగవంతుడి పైన నమ్మకం ఉన్న వాడికి మాత్రమే. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం చూస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసిందా? తెలియలేదు. కానీ ఒక థర్డ్ పార్టీగా మనం వీడియో నుంచి చూస్తే మనకు తెలుస్తుంది ఆ పని ఎంత మంచిది. కాబట్టి మనం ఎంత వరకు అజ్ఞానంతో ఉంటామో అంతవరకు మనకు తెలియదండి భగవంతుడు మన జీవితంలో ఏం చేస్తున్నారని. కానీ ఎప్పుడైతే మనం ఆయన పైన నమ్మకంతో, శాస్త్ర చక్షువుతో చూడటం ప్రారంభిస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది స్వామి ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే, ఏది జీవితంలో ఈ కష్టాలు నష్టాలు, ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది, చలికాలం రాబోతుంది, చలికాలం పోతుంది, ఎండాకాలం వస్తుంది, ఇవన్నీ మారుతూనే ఉంటాయి. కానీ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఎలా ఈ మానవ జన్మని తరింపజేయగలుగుతాం. దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభం అర్ధతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం. దుర్లభమైన మానుష్య జన్మని ఎలా మనం చక్కగా సార్థకం చేసుకోవచ్చు అనే విషయం గురించి మనం నిరంతరము కూడా వర్తపించాలి. చక్కగా వివరించారు ప్రభుజీ. అంటే తెలుసుకున్నాం, కష్టాలు ఉన్నాయి కదా, ఇంకా బాధపడకుండా ఆ కష్టం ఎందుకు ఇచ్చాడో, ఆ పరమార్థం ఏంటో తెలుసుకోవాలి. అది ఎప్పుడైతే మనం భగవంతుడిని నమ్ముకొని చక్కగా శాస్త్ర అధ్యయనం చేస్తూ, భగవద్గీతలు శ్రవణం చేస్తూ, ఒక గురువు యొక్క అనుగత్యంలో ఉంటే అప్పుడే మనకు తెలుసుకోవచ్చు. అందుకే ఈ జ్ఞానము అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది మాకు చెప్తూ ఉంటారు, ప్రభుజీ ఈ రోజు మేము కష్టం అనుకున్నాం, కానీ దాని తర్వాత చూస్తే ఆ రోజు అలా జరగకపోతే ఈ రోజు మేము ఉండే వాళ్ళమే కాదు. ఇది మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాం ఈ విషయం గురించి. టైటానిక్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. కాబట్టి మనం చాలా, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక రాజుగారు ప్రొద్దున పూట లేసారనమాట. లేచి ఇలా గార్డెన్ లో వెళ్తూ ఉండేసరికి రోజా పువ్వు మనకి తెలుసు కదండి, వాటికి ముళ్ళులు ఉంటాయి. ముళ్ళు ఇలా తలిగి గీసుకొని రక్తం రావటం ప్రారంభమైంది అనమాట. అయితే రాజుగారి ఈ యొక్క సభలోకి వెళ్ళారనమాట. వెళ్ళి, నాకు ఇలా ప్రొద్దున పూట అయింది, ఇలా గీసుకొని నాకు తెగిపోయింది చెయ్యి,
ఎవరు కారణం దీనికి అనగానే అక్కడ మంత్రి అన్నారు, రాజుగారు మీరు ప్రొద్దున పూట లేవంగానే ఎవరి ముఖం చూసారండి అని అన్నారనమాట. అయితే మనకి చెప్తారు ఆయన, అయ్యా నేను ఒక తోటమాలి యొక్క ముఖాన్ని చూశాను, ఇలా జరిగింది, నాకు చాలా ఇబ్బంది అయింది అనగానే ఆయన రాజుగారు చెప్తారు, ఆ తోటమాలికి శిక్ష వేసేయండి అని వేసేస్తారనమాట. సరే అని ఈ రాజుగారు వెళ్తూ ఉన్నారు, మంత్రి గారిని కలిశారు, ఒక మంత్రి గారిని కలిశారనమాట. కలిసి అయ్యా నా చెయ్యికి చూడండి ఈరోజు తెగిపోయింది, రక్తం వచ్చింది బాగా ప్రొద్దున పూట. అంటే ఏం జరిగినా మీకు మంచి కోసమే జరిగింది అని చెప్తారనమాట. చెప్పినప్పుడు నాకు చెయ్యి దిగటం మంచి కోసం అని చెప్తావా, ఎంత ధైర్యం నీకు, వీడిని తీసుకెళ్లి జైల్లో పడేసేయండి అని చెప్తారు. మంత్రిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారనమాట. ఈ రాజుగారు వేట కోసం వెళ్తూ ఉన్నారు, వేటాడుతూ ఉన్నారు. మధ్యలో కొంతమంది బండిపోతులు దొంగలు అంటారు కదండి, వాళ్ళు పట్టేసుకొని ఈయనని తీసుకెళ్ళిపోయారు. ఒక ఒక ఏమంటాం బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ చేస్తారు కదా, దాంట్లో బలి ఇవ్వడానికి అనమాట, ఒక మనిషిని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయారు అనమాట. తీసుకెళ్లి బలిపీఠం పైన ఈ రాజుగారిని పడుకొని మొత్తం శరీరాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేటప్పుడు ఈయనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక తెగిపోయింది, ఈయనకి ఘాటు ఉంది కాబట్టి ఈయన బలి ఇవ్వడానికి పనికిరాడు అని ఈయన వదిలేస్తారనమాట. వదిలేయంగానే ఆయన ఎలాగైనా సరే పరిగెత్తుకుంటూ చెరసాలకు వచ్చి మంత్రి కాళ్ళపైన పడిపోయి, అయ్యా నిజంగానే నువ్వు కరెక్ట్ చెప్పావు, ఈరోజు నా మంచి కోసమే చెయ్యి తెగింది అని బాధపడుతూ ఉన్నా, కానీ ఇప్పుడు నాకు మంచి జరిగిందని తెలిసేది. చాలా సంతోషం రాజుగారు, మీకు తెలిసింది. అయితే ఈ మంత్రి గారిని రాజుగారు అడిగారు, నాకు చెయ్యి దిగటం వల్ల నాకు మంచి జరిగింది, నేను ప్రాణాల నుంచి బయటపడ్డా, కానీ నిన్ను చెరసాలలో వేయటం నీకెలా మంచి జరిగింది అని అడిగారు అనమాట. అప్పుడు మంత్రి అన్నారు, అయ్యా రాజా, నువ్వు నన్ను చెరసాలలో వేయకపోతే నీతో పాటు నేను వచ్చి ఉండేవాడిని, నిన్ను వదిలేసి నన్ను పట్టుకొని నన్ను బలిచ్చేవాడిని, కాబట్టి నన్ను చెరసాలలో పెట్టడం నాకు మంచిది, నీ చేయి దిగటం నీకు మంచిది అని చెప్పారనమాట. కాబట్టి అండి మన జీవితంలో ఏది జరిగినా మన మనసు కోసమే, ఆ భగవంతుడి యొక్క హస్తాన్ని, ఆ భగవంతుడి యొక్క చేయిని ఎందుకు ఈ విధంగా నడిపిస్తున్నారు అని ఆలోచించినప్పుడే మనకి ఆ విషయం తెలుస్తుంది. కొన్నిసార్లు ఆ బాధలో మనకి తెలవకపోవచ్చు, ఎందుకంటే ఈ కర్మ ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా కఠినమైనవి. ఎందుకు నాకు ఈ అన్యాయం చేశావు అనే బాధ, ఆ తపన వస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ నేను ఒప్పుకుంటానండి, తప్పకుండా బాధపడతారు, మనిషి అంటే బాధపడతారు. కానీ ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి, మనుషుకి సంబంధించిన విషయం, కృష్ణుడు ఎవ్వరికి అన్యాయం చెయ్యడు. మనకి ఎక్స్టర్నల్గా అది అనిపించినా ఆయన ఏదో మంచి దాని లోపల తప్పకుండా దాగుంటుంది అనే నమ్మకం మనకు కావాలి. ఇంత చక్కగా వివరించారు ప్రభుజీ, నమస్కారం.